అదేవిధంగా కడపలో గనక మనం చూసుకుంటే పులివెందులలో కోట్ల రూపాయల విలువైన పాత ఆసుపత్రి భవనాలు వృధాగా పడి ఉంటే వాటిని ఇతర ప్రభుత్వ అవసరాలకు లేదా ప్రజల ఉపయోగానికి ఉపయోగించే ఆలోచన అధికారులకు లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. దాని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే పులివెందులలో ఉండేటటువంటి పులివెందుల ఏరియా ఆసుపత్రి ఆక్సిజన్ లేని పేషెంట్ లాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏళ్ళు అంటే పేదలకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు వైద్యం సౌకర్యంగా వైద్యులు భవనాలు ప్రస్తుతానికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. కోట్ల చెందేటువంటి భవనాలు సంపత్తులతో పాటు నిరుపయోగంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పులివెందుల ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆ నిర్మాణాలు కూడా దాదాపు చివరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రి మాత్రం నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రస్తుతం పాత భవనాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాలను అక్కడికి తరలించడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ప్రాంతీయ వైద్యశాలకు అనుబంధంగా ఆసుపత్రి ఉండేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఇండియన్లో ఉపయోగిస్తున్నటువంటి ఇండియన్లో పేద ప్రజలకు వైద్యం వచ్చినటువంటి ఈ భవనాలు మాత్రం నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలా, ప్రభుత్వ అవసరాలకు తర్వాత అలాగే ప్రైవేట్ అవసరాలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి భవనాలు అయితే ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో కూడా ఆ వైద్యశాల ప్రభుత్వ వైద్య కళాశాల రాకముందు కూడా ఈ ఆసుపత్రులలో ఏదైతే పాత భవనాల్లోనే కొన్ని నిర్మాణాలు కోట్ల రూపాయలు వెచ్చించి కూడా నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత కోట్లు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఈ భవనాలు ప్రస్తుతానికి కంపచెట్లు అన్ని మొత్తం అంతా గత 2 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండేటువంటి భవనాల పరిసరాలు అన్ని కూడా కంపచెట్లు ఉండేటువంటి పరిస్థితి. మరి ఈ కంపచెట్లకు నిలయంగా ఉండేటువంటి ఈ భవనాలను అటు ప్రైవేటుకు సంబంధించిన వాళ్ళకి అద్దెకి ఇచ్చినట్లయితే అందుకు సంబంధించి ప్రభుత్వానికి ఎంతో కొంత డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మున్సిపాలిటీకి మాత్రం ఇప్పుడు పన్నుల రూపంలో కడుతున్నారు. 2 ఏళ్ల నుంచి పన్నుల రూపంలో కడుతున్నారు. అప్పుడు భవనాలు నిరుపయోగంగా ఉన్నా కూడా పన్నులు మాత్రం మున్సిపాలిటీ కట్టాల్సినట్టు ఖచ్చితంగా కట్టాలి. మరి అలాంటి భవనాలు ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా కాలేజీలకు లేదా ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి హాస్టల్స్ ఉన్నాయి. పులివెందుల పరిసరాల్లో కానీ పులివెందుల టౌన్ లో అరకొర వసతులతో ఉండేటువంటి అసంపూర్తిగా ఉండేటువంటి ఏదైతే సౌకర్యాలు ఉండేటువంటి హాస్టల్స్ ఉన్నాయి. వాటికి ఈ హాస్టల్స్ కు ప్రభుత్వం తీసుకున్నా కూడా ఈ భవనాలు బాగా ఉపయోగపడేటువంటి ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆధునిక వస్తువులు ఆధునిక రంగులు వేసి ప్రభుత్వ ఏరియా విదేశాల్లో గత ప్రభుత్వంలో దానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. మరి దీన్ని ఉపయోగించుకున్నట్లయితే అటు పేద పిల్లలకు ఉండేటువంటి హాస్టల్లో సరైన సౌకర్యాలు, నీటి సౌకర్యము, వెంటిలేషన్ ఇలాంటి అసౌకర్యాల నడుమ పిల్లలు ఉన్నారు. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. మరి సంబంధిత అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారు. డబ్బులు నష్టం నిరుపయోగంగా ఇటు భవనాలు ఉండే కొద్దీ దానికి వచ్చినటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి పెచ్చులు ఉండడం కానీ ఇంకోటి కానీ ఏదైనా కూలిపోయేటువంటి ప్రభుత్వం కానీ పాత భవనాలు ఉండేటువంటి లేదా భవనాలు నిరుపయోగంగా ఉన్నట్లయితే అందుకు మెయింటెనెన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇన్ని అసంపూర్తిగా నిరుపయోగంగా ఉండేటువంటి భవనాలకు ఖర్చు పెట్టడంతో పాటు నిరుపయోగంగా ఉండేటువంటి వీటిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఒక దానికి వినియోగించుకోవచ్చు. హాస్టల్స్ కాదు కానీ అది లేదంటే ప్రైవేట్ కళాశాలలకు అద్దెకిచ్చినా కూడా ప్రభుత్వానికి ఏ దానికి వినియోగించుకునే ఉపయోగపడేటువంటి అంత కోట్లు వెచ్చించినటువంటి భవనాలు ప్రస్తుతానికి కంపచెట్లకు నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి సంబంధించిన అధికారులు అటు మెడికల్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదా ఉన్నతాధికారులు జిల్లా ఉన్నతాధికారులు ఏదైనా దీనిపైన దృష్టి పెట్టి ఈ నిరుపయోగంగా ఉండేటువంటి భవనాల కొరకు సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా చేసుకోవాలనేటువంటిది. అలాగే పేదలకు అందేటువంటి వైద్యం ఏదైతే 5 కిలోమీటర్లకు ఉండేటువంటి వైద్యశాల పరిధిలో ఉండేటువంటి వైద్యానికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఆయాసంతో అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా నాణ్యమైనటువంటి వైద్యం కూడా అందేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడటం లేదు. ప్రస్తుతానికి అయితే ఏదైతే మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రిలో మరి అదే ఇక్కడ ఉంచినట్లయితే ఎంతో మంది పేదలు ఉపయోగపడేటువంటిది లేదా అక్కడికి వెళ్ళినా కూడా మంచి వైద్యం జరుగుతుంది అంటే అది లేదు.
మరి ఇంత నిర్లక్ష్యంగా ఉండేటువంటి ఉద్యమంగా ఇటు భవనాల నిరుపయోగ మరి సంబంధిత అధికారులు జిల్లా స్థాయి Right. అధికారులు అయినా కూడా దీనిపైన దృష్టి పెట్టి దానికి కావాల్సినటువంటి ఏదో ఒక రూపంలో వినియోగించుకోవాలనేటువంటిది స్థానికులు కోరుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది కావ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.